యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ కేంద్రంలోని లాల్ పిచ్ మైదానంలో సోయం యువసేన వెపన్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీని వారిద్దరూ కలిసి ప్రారంభించారు. కంది శ్రీనివాసరెడ్డి కాసేపు బ్యాటింగ్ చేసి యువకులను ఉత్సాహపరిచారు. అంతకుముందు యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. వారికి ధన్యవాదాలు. మరియు టోర్నమెంట్ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ప్లేయర్లకు వారికి బోత్ నియోజకవర్గం తరఫున వారికి సమక్షంలో మరి ఇక్కడ మనము బ్రహ్మాండంగా అట్టహాసంగా మనం ఈ క్రికెట్ పోటీలను ప్రారంభించుకుంటున్నాం. ఈ ప్రారంభ కార్యక్రమంలో వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి రమేష్ రెడ్డి గారికి, మిగతా బ్రహ్మం గారికి, మిగతా నాయకులందరికీ, బీజేపీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కూడా చాలా మంచి రోజు, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా యువకులు ఉత్తేజంగా మమేకమై అందరు కలిసికట్టుగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని गंगारेड्डी साहब मंत्री थे और हमारी पार्टी के रेडू प्रकाश थे। वो लोग कुछ भी हमको होदा कुछ भी नहीं दिए और हमको ऐसा कि घर भी मंजूर हुए तो आज तक भी वो बुक मेरे पास मौजूद है, प्लाट भी वो है। तुम्हारी पार्टी आई तो तुम कर लो बोल के ये मुख्तसर लोकल लीडर हमको बताए। अब हमको कुछ भी नहीं दिया वो पीरियड में भी। अब हम तो पार्टी तो छोड़ रहे। యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, అలాగే రాజకీయాల్లో కూడా బాగా స్వాములై రాజకీయ చైతన్యం సాధించాలని కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. యూత్, క్రీడలు, చదువు, రాజకీయాలు మూడు మీకు ఒక శక్తి మాత లాంటివి. వాటన్నిటినీ కూడా మీరందరూ కూడా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే మీ చదువు కొనసాగించాలా, క్రీడలలో రాణించాలా. మళ్ళీ ఆ తర్వాత చిన్న యూత్ వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి క్రికెట్ పోటీలు గాని, మీకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోటీలు గాని మీరు నిర్వర్తిస్తే తప్పకుండా నా తరపున, అమ్మా న్యూస్ తరపున నేను తప్పకుండా మీకు ఏ సహాయం కావాలన్నా నేను అందిస్తా. అట్లనే మీ అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వెపన్స్ యూత్ అందరినీ కూడా ఆదిలాబాద్ లో ప్రజాసేవా భవన్ అని ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాం మనం. దాంట్లో రోజు అన్నదానం చేస్తున్నాము. మీ అందరి వెపన్స్ యూత్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒకసారి మధ్యాహ్నం భోజనానికి ఆటలతో స్నేహభావం పెంపొందుతుందని, మానసికోల్లాసం కలుగుతుందని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, బలరాం జాదవ్, మండల నాయకులు తూము సూర్యం, కట్ట భూమేష్, నల్ల గంగయ్యలు, నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కంది శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యం గారు శాలువాతో సన్మానిస్తున్నారు.